గుడ్లి స్నేక్ హెడ్. గుడ్లి స్నేక్ హెడ్. హలో బ్రో, నమస్తే బ్రో. అందరు మంచిగా ఉన్నారా? వీడియోస్ మస్తు లేట్ అవుతాయి, నాకు కూడా తెలుసు. రవ్వులు పడదామంటే చుట్టుపక్కల ఎక్కడ పడతలేవు బ్రో, మొత్తం ఖాళీ అయిపోయింది. మనం ఛానల్ పెట్టిన కొత్తలో రవ్వులు మాత్రం పొట్టు పొట్టు పట్టింది. మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేదాకా ఎలాంటి అడ్డంకులు లేవు. చేపలు మస్తు పడ్డాయి, చాలా ఫాస్ట్ గా అయిపోయింది మానిటైజేషన్ కూడా. పిన్ను కూడా చాలా తొందరగా వచ్చింది. అమ్మయ్య, ఇక మంచిగా వీడియోస్ పెడదాం అనుకున్న టైంకి అప్పుడు తగులుకుంది బ్రో దరిద్రం. నా నెత్తి మీద ఒక ఫ్లాటే తీసుకున్నట్టుంది, దిగట్లే అసలు. చూడని అప్పుడే మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ ఎక్కేసారు. ఇక మనది మొత్తం ఒంటరి పోరాటం. సరే కానీ ఇప్పుడు ఒక చేప అయితే పడ్డది, చూపిస్తా చూడురి. అసలు ఎప్పుడు పడ్డదో కూడా తెలియదు బ్రో. ఇదైతే మింగింది మంచిగా పక్కేసినట్టుంది కింద. జస్ట్ ఉట్టిగానే అట్లా గాలం ఒకసారి తీసేద్దామని చూసిన, కథం ఉన్నది ఇక. గుడ్లి స్నేక్ హెడ్. గుడ్లి స్నేక్ హెడ్. బ్రో ఇది కౌంష కాదు, కొర్రమైన పిల్ల. కౌంషకి కొర్రమైనకి కొంచెమే తేడా ఉంటది. కొర్రమైన్లు కేజీన్నర దాకా పెరుగుతాయి. ఈ కౌంషలు నాకు తెలిసి అయితే ఒక 1/2 కేజీ ఉంటే గ్రేట్. గా అంతకన్నా పెద్ద కౌంషలు నేనైతే చూడలేదు. నీ అమ్మాయి కౌన్సిల్ అయితే కొన్ని చిటికెనేలు అంతే ఉన్నాయి. అసలు గాలం గుంజేటప్పుడు అయితే చేప ఉన్నదో లేదో అన్న డౌట్ వస్తాను. చిటికెనేలు కాదు, 1 ఇంచు ఉన్నా చాలు, అసలు వదిలిపెట్టేదే లేదు. क्या हो रहा है? ఆట ఆడిస్తుంది ఆట. బ్రోకి కౌశలకైతే మస్తు డిమాండ్ ఉంటది, చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. నేనైతే అస్సలే తినను. అంటే ఇక ఎవరి ఇష్టం వాళ్ళదిలే. ఈ చేపలు కూడా అంత సింపుల్ గా దొరికేవేం కాదు బ్రో, అసలు ఈ మధ్య కనుమరుగైపోయినాయి మొత్తం. ఎందుకో సప్న చల్లారినాయి బ్రో చేపలు, అస్సలు పడతలేవు. కొంచెం లొకేషన్ చేంజ్ చేద్దామని కొంచెం దూరం పోయినా ఇక మామ మంచి సైజు ఉన్న కౌంషన్ పట్టిండు, మీరు కూడా చూడుర్రి. మామకు పడక ఒక చేప పడ్డది, కానీ గట్టిదే పడ్డది బ్రో. ఆడికి 2 సార్లు తప్పించుకుందామని చూసింది, ఇక పడక పడ్డది. దాన్ని ఎడబోనిస్తాడు, మళ్ళా మెసలకుంటా పట్టుకున్నాడు చూడుర్రి.
కొర్రమేన్ పిల్ల కొర్రమేన్ పిల్ల కొర్రమేన్ పిల్ల. బ్రో ఎట్లా పట్టుకున్నాడో చూసిర్రా? 2 చెవులలో 2 ఏళ్ళు పెట్టి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే సగం చచ్చినాడు అది. ఏం గుంజుతారా మాము? నువ్వు ఎంత ఉన్నదో నువ్వు అట్టే ఉన్నది. అది ఉన్నదని చెప్తే మామ గుంజే గుంజుడికి చేప మైండ్ పోతుంది కావచ్చు బ్రో. దానికి 1 నిమిషం ఏమైందో కూడా అర్థం కాదు. అట్ట గుంజుతాడు మామ. గాలాన్ని మాత్రం మామూలు మింగలే బ్రో. అది ఆ గాలం అస్సలు రావట్లేదు. గుంజి గుంజి ఆ చేప వచ్చింది. బ్రో ఈ చేప మామ చేతులు ఉన్నంతసేపు సప్పుడు కూడా చేయలేదు. నా చేతులకు రాగానే డాన్స్ ఎత్తాను చూడు. పర్లేదు ఈ చేప గట్టిదే, జిమ్ చేస్తానట్టుంది. ఫోన్లు కూడా ఒకసారి ఇసేస్తాను నేను తొందరలో. బ్రో మామ గుంజులు ఎట్టుందంటే చేప నీళ్ళ నుంచి బయటికి రాగానే ఫస్ట్ నా చుట్టూ ఒక రౌండ్ వేసుకొని పోతుంది. వచ్చిందా ఇప్పుడు? ఇలా పట్టదేంటిది? ఉన్నదానికి ఇప్పుడు రాలే కొసబట్టి దొంగ బ్రో ఏమైందో కానీ చేపలు అస్సలు పడతలేవు. ఈ ప్లేస్లో ఖాళీ అయినా బ్రో వేరే ప్లేస్కి పోదాం.
బ్రో ఈ సమ్మర్లో ఎక్కడికి పోయినా కానీ వాటర్ ఖచ్చితంగా ఉండాలి. తాగినా తాగకుండా ఖచ్చితంగా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోవాలి. ఈ ఎండకి వాటర్ లేకుండా ఫిషింగ్ ఇట్లా పోయినావు అనుకో ఇక నీకు సావే. మామ కొత్త ప్లేస్లో బోని కొట్టిండి బ్రో. మామూలు లేదు చేప, ఎంత లేదన్నా 10-20 గ్రాములు ఉంటుంది. చంపల హుషార్ నీళ్ళు చూస్తే వాసన. బ్రో మొత్తానికైతే మన కూర మందం అయితే చేపలు పడ్డాయి. కొన్ని కొర్రమైన పిల్లలు, కొన్ని కంశ పిల్లలు పడ్డాయి. ఇక మొత్తానికి వచ్చినందుకైతే ఫలితం దక్కిందిలే. ఇది కంశ బురద మాట. డిఫరెన్స్ బిట్వీన్ కొర్ర కొంచెం తేడా. బ్రో చూసిరు కదా వీడియో. బ్రో రవ్వులు పడే ప్లేస్లో ఏమంటే చెప్పురు బ్రో. ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.